మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి. మరి రేపెవరు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలను వరుసగా అరెస్ట్ చేస్తూ పోతున్నారు. చాలామందిపై ఒక్కో కేసు కాదు, అనేక కేసులు నమోదవుతున్నాయి. ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతల మీద కేసులు బుక్ అయ్యాయి. ఇలాగే వరుస అరెస్టులు ఉంటాయా, లేదంటే కొంత గ్యాప్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇక ఆగేదే లేదు, ఆలస్యం అసలే లేదు. వైసీపీ అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వారందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లడమే మిగిలిందే. అందుకు గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయిందే. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి కటకటాల్లో ఓత్సలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదై ఉన్నాయి. వారిని తీసుకెళ్లి లోపలేయడమే తరువయ్యి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటికే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు నోటీసులిచ్చారు విజయవాడ పోలీసులు. విచారణకు హాజరు కావాలని సూచించారు. కేసుల విషయంలో చంద్రబాబు, లోకేష్ల కన్నా కార్యకర్తల ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో అనేక మంది టీడీపీ కార్యకర్తలు సఫర్ అయ్యారు. ఇప్పుడు అధికారం తమ చేతికి రావడంతో దెబ్బకు దెబ్బతీయాలని పట్టుదలగా ఉన్నారు. గతంలో ఎవరి వల్ల తాము ఎక్కువగా సఫర్ అయ్యామో వాళ్లందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. దీంతో కేసులు ఉన్న వాళ్లకు బ్రీతింగ్ పీరియడ్ అయినా దొరుకుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. తర్వాత వీళ్లే అనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. టీడీపీ హిట్ లిస్ట్ లో కొడాలి నాని, రోజా, పేర్ని నాని ఇలా కొందరు నేతలున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ వివాదాలకు సంబంధించి కూడా కేసులు దర్యాప్తులో ఉన్నాయి. అదేవిధంగా రాజకీయాలతో సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై కూడా చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయం గుర్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉండగా చింతమనేని ప్రభాకర్పై కేసు మీద కేసు పెట్టారు. ఒక్క కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేశారు. ఇప్పుడు అదే ట్రీట్మెంట్ తిరిగిస్తోంది టీడీపీ సర్కార్. పోసాని కృష్ణమురళిని ఒక కేసులో అరెస్టు చేసి జైల్లో వేశారు. ఆయనపై మరో 15 కేసులున్నాయి. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత కూడా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో అందరికీ చింతమనేని ట్రీట్మెంట్ వర్కౌట్ కావడం ఖాయమనే మాట వినిపిస్తోంది.